వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశిస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో శ్రీలక్ష్మి పురపాలక శాఖ బాధ్యతలను చూశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్లో శ్రీలక్ష్మి పాత్ర ఉందని, టీడీపీ నేతలతో కలిసి ఆవిడ 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు భూమను విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్గా మారింది. ఆమెకు వచ్చే జీతం ఎంత, ఆవిడ కట్టే చీర ఖరీదెంత అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మంత్రులందరినీ పూచిక పుల్లల్లా చూసేవారన్నారు. తన శాఖ మంత్రులను కూడా లెక్క చేయలేదని, ఓ తాటకిలా ఆమె వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాను రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడా శ్రీలక్ష్మి పేరు ప్రస్తావించలేదు భూమన. మంత్రి నారాయణ తిరుపతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో ఈ టీడీఆర్ బాండ్ల చుట్టూ వివాదం రాచుకుంది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 1000 ఈ రోజు వరకు పెండింగ్ కానీ వచ్చినాయి కానీ 1077 ఉన్నాయి. అందులో 709 ఇష్యూ చేశారు. 360 బాండ్ ఇంకా ఇవ్వాలి. ఈ 368లో కూడా లీగల్ సమస్యలు ఉండే 59 ఉన్నాయి. ఆ లీగల్ సమస్యలు పూర్తయితే అవి ఇస్తారు. అదేవిధంగా అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. అదేవిధంగా స్క్రూటినీలో అధికారుల దగ్గర స్క్రూటినీలో మరొక 40 ఉన్నాయి. ఒక 162 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమని చెప్పాను. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తిరుపతి ఈ మూడిట్లోనే ఎక్కువగా టీడీఆర్ బాండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా దగ్గరలంతా అయిపోయినాయి. ఈ మూడింటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో వీటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యలపైనే భూమన రియాక్ట్ అయ్యారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దానిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని చెప్పారు. శ్రీలక్ష్మి అవినీతి అధికారి అని ఓబులాపురం మైనింగ్ కేసుతోనే అందరికీ తెలుసు అన్నారు. అలాంటి అధికారిని తెచ్చి జగన్ కీలక పదవిలో కూర్చోబెట్టారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బయటకు వస్తుంది. గతంలో కూడా అందరూ మేము అధికారంలో లేనప్పుడు కూడా ఆ రోజున టీడీఆర్ బాండ్స్ మీద పోరాటం చేయడం జరిగింది. మరి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మరి తణుకులో జరిగినటువంటి సందర్భం చూసాం, తాడేపల్లిగూడెంలో జరిగిన, విశాఖపట్నం, ఇవన్నీ కూడా టీడీఆర్ బాండ్స్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్తా ఉన్నారంటే ఇది యథార్థం అనేది ఉంది. తప్పకుండా దాని మీద విచారణ చేస్తాం. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టీడీఆర్ బాండ్స్ అనేది ఏదైతే మనం బిల్డింగ్కి ఉన్నటువంటి
నిబంధనలకు సంబంధించి కానీ రోడ్స్కి కానీ ఇవన్నీ కూడా ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం టీడీఆర్ బాండ్స్ ఇచ్చినటువంటి సంస్కృతి గతం నుంచి ఉండేది. కానీ దాన్ని దుర్వినియోగం చేసి దానిలో కూడా డబ్బులు కక్కుర్తిపడ్డారంటే మరి గతం ఎలా పనిచేస్తుందో తెలుసు. ఇలా అన్ని శాఖల్లో కూడా జరిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డెఫినెట్గా దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి అని ఫైర్ అయ్యారు. శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్ళిందో తెలియదా? టీడీఆర్ బాండ్స్లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యచ్చ నారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తుంది. కానీ ఈ దెయ్యాలకి మహిళల పట్ల గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, మహిళలంటే భక్తి లేదు. అసలు ఏంది కరుణాకర్ రెడ్డి గారు? గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేశారు. మీరు ఈరోజు మాట్లాడే మాటలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు. వెంటనే శ్రీలక్ష్మి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఏందయ్యా వస్త్రాల గురించి, అలంకరణ గురించి ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎంత యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడేమో తల్లిని సరిగ్గా చూసుకోలేదు, చెల్లిని సరిగ్గా చూసుకోలేదని చెప్పి రాష్ట్రాల ప్రజలందరూ బాధపడుతుంటే ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లో అవినీతి చేసింది. టీడీఆర్ అసలు లక్ష్మీ గారు జైలుకి ఎందుకు పోయారయ్యా? ఎవరి హయాంలో జైలుకి పోయారయ్యా? మీరు ఆ రోజంతా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. ఈరోజు ఆ రోజు తీపి ఈరోజు చేదైందా మీకు? కాబట్టి టీడీఆర్ బాండ్లో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లోతుగా తొందరలో దీని మీద విచారణ జరుగుతోంది. శ్రీలక్ష్మి గారు పట్ల మీరు వివరించిన తీరు, వారి పట్ల మాట్లాడిన భాష, యాష మంచిది కాదు. ఎవరు కానీ మహిళల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా మాట్లాడకూడదు. కానీ కరుణాకర్ రెడ్డి గారి టీడీఆర్ బాండ్ల స్కామ్ వ్యవహారం శ్రీలక్ష్మి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఇది ఏ మలుపు తీసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మిని జగన్ తన ప్రభుత్వంలో కీలక పదవిలో కూర్చోబెట్టడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలే శ్రీలక్ష్మి టార్గెట్గా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. భూమన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేదే ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం.